డాక్టర్ జీవి పూర్ణచంద్ రచించిన భువన విజయం రాయల నాటి కథలు గాథలు మొదటి భాగం 11/7/25 కృష్ణా జిల్లా రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే 150 పుస్తకాలు రచించినటువంటి మహాసాహిత్య సృష్టికర్త మా సరసభారతికి ఆత్మీయుడు అయినటువంటి డాక్టర్ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు అయిన డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి గురించి ప్రత్యేకంగా అందరికీ ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కనుక వారి రచించిన ఈ నెలలోనే ఈ పుస్తకం ఈ నెలలో ఆవిష్కరింపబడినటువంటి భువన విజయం పుస్తకాన్ని నేను లైవ్ చేస్తాను అంటే వెంటనే అనుమతి ఇచ్చినటువంటి పూర్ణచంద్ గారి కృతజ్ఞత తెలుపుతూ మొదటి భాగంలోకి వస్తున్నా. తెలుగు భాష బోధుడి వెలుగు కథ అనేటువంటిది శ్రీ రేగుళ్ల మల్లికార్జునరావు గారు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సంస్కృతి సమితికి ఆయన కార్యనిర్వహణాధికారి. ఆయనే ముఖ చిత్రాన్ని కూడా రచించారు. ఒకసారి పుస్తకం ముఖ చిత్రాన్ని చూద్దాం. కృష్ణదేవరాయల చరిత్రంతా ప్రజల్లో కథలు గాథలుగా వ్యాప్తిలో ఉంది. విజయనగర సామ్రాజ్యాన్ని ఆ కాలపు ప్రపంచ సంపన్న దేశంగా ఆయన తీర్చిదిద్దగలిగాడన్నది అందరికీ తెలిసిందే. కానీ అందుకు అనుసరించిన ఆర్థిక క్రమశిక్షణ, సాధించిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమాల మూలాల గురించి పరిశోధన ప్రముఖంగా ప్రజల్ని చేరాలంటూ జీవి పూర్ణచంద్ వెలువరించిన ఆలోచనాత్మక గ్రంథం భువన విజయం. రాయల నాటి కథలు గాథలు ఈ ఆసక్తిదాయకమైన ఎన్నో విషయాలు మన ముందు ఉంచుతాం. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన రాష్ట్రాన్ని తగిన సమయంలో వెలువడిన తగిన గ్రంథం ఇది. పునర్మూల్యాంకనం అనేది ఈ కాలపు నవీన విధానం. మన భాషా సంస్కృతుల చరిత్రకు సంబంధించి పునర్మూల్యాంకనం జాతి ప్రగతికి కొత్త దారులు వేస్తుంది. రచయిత డాక్టర్ పూర్ణచంద్ తెలుగు భాషోద్యమ ప్రముఖుడు, ప్రసిద్ధ కార్యకర్త. ప్రపంచ తెలుగు రచయితలు 6 మహాసభలకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. తెలుగు భాషా సంస్కృతుల మూలాలు త్రవ్వి తీసిన పరిశోధకుడు, తెలుగువారి ఆహార చరిత్రవేత్త కూడా. వివిధ అంశాలపై 150కి పైగా పుస్తకాలు వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి పక్షాన కృష్ణా తీరం, దేశ భాషలందు తెలుగు లెస్స లాంటి పరిశోధాత్మక బృహత్ గ్రంథాలకు ఆయన సంపాదకత్వం వహించారు. 2007 నుండి శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయం 12 ఏళ్ల పాటు నిరాటంకంగా జరిపిన శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలలో ప్రముఖ పాత్ర వహించి సాంస్కృతిక శాఖ పక్షాన తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు, పద్య కవితా బ్రహ్మోత్సవాలు, జానపద బ్రహ్మోత్సవాలకు సమన్వయకర్తగా వ్యవహరి దాదాపు 300 మంది రచయితలను పోలవరం ప్రాజెక్టు సందర్శింప చేయటానికి నాయకత్వం వహించి సాంస్కృతిక శాఖకు సహకరించారు. ఆ వెళ్ళిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. సాహిత్య రంగంలో వీరి కృషిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1917 కళారత్న హంస పురస్కారంతో గౌరవించి భాషా సంస్కృతుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నిబద్ధత చాటుకుంటూ తెలుగులోని పాలనకు తక్షణ చర్యలు చేపట్టి భాషా సంస్కృతుల పూర్వ వైభవం నిలపటానికి ప్రయత్నిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో సాహితీ సాంస్కృతిక రంగాలకు కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తుంది. భాషాభిమానులకు ఇవి సంతోషం కలిగించే అంశాలు. రాయలవారి చరిత్ర
కొన్ని ఆలోచనలు జోడించిన ఈ పుస్తక ప్రచురణ మాకెంతో సంతోషదాయక. కృష్ణదేవరాయలు తెలుగు భాషకు ప్రతిరూపం, భాషోద్యమానికి స్ఫూర్తి ప్రదాత. కంద కదిగిన తెలుగు భాషకు పెద్ద అండ. భాషాభూజుడైన ఆయన గురించిన నిజాలు అన్వేషించే ప్రయత్నాలు స్వాగతించాల్సి ఉంది. మరో మంచి రచన చేసిన డాక్టర్ జీవి పూర్ణచంద్ర మనసారా అభినందిస్తాను. అపోహల్లోంచి వాస్తవికతలో వాస్తవికతలో అని డాక్టర్ మండలి ప్రసాద్, గౌరవాధ్యక్షులు, ప్రపంచ తెలుగు రచయితల సంఘం. తెలుగువారి చరిత్రలో స్వర్ణయుగం రాయల పాలనా కాలం. కృష్ణదేవరాయల గురించి మనం చర్చించుకునేటప్పుడు చాలా ప్రశ్నలు, సమాధానాలు మనకు తెలియనివిగా ఉంటాయి. నిజం చెప్పాలంటే రాయల వారి నిజాలు మనకు తెలిసింది తక్కువ, కల్పిత గాథలు ఎక్కువ. పోర్చుగీసుల వ్రాతలు చదివి వాటి ఆధారంగా తెలుగు ప్రభువు చరిత్రను మనం తెలుసుకోవాల్సి వస్తోందంటే చరిత్ర రంగంలో మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది. ఫర్గాటెన్ ఎంపైర్ 1900లో లండన్ ప్రచురణ రాబర్ట్ సూయర్ రాసిందే ఇప్పటికీ ప్రామాణిక. అందులో ఆయన స్పృశించని అంశాలు మన చరిత్రకారులు ఈనాటికి అస్పృశ్యంగానే ఉన్నాయనేది పూర్ణచంద్ర ఈ భువన విజయం రాయల వారి కథలు గాథలు వ్యక్తపరుస్తున్న ఆవేదన. అతని ఆవేదన అక్షరాన కనిపిస్తుంది. 1901లో తొలి భాషోద్యమ నిర్మాత కొమర్రాజు లక్ష్మణరావు గారు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం వ్యవస్థాపించిన సంగతి మనం మరవకూడదు. రాయలవారు తెలుగువాడా కన్నడమా అనే మీమాంస కన్నా రాయలవారు తెలుగు భాషా సంస్కృతుల కోసం చేసిన పరిశ్రమ తెలుగువారికి ప్రధానం. తెలుగదేలయన్న దేశంబు తెలుగే, ఏ తెలుగు వల్ల బుండా తెలుగొక్కడు ఎల్ల నృపు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగులెస్. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, ఏను తెలుగు వల్ల బుండ అది కూడా ఉండాలి, దేశ భాషలందు తెలుగు లెస్స అనే పద్యం రాయల వారి అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ తెలుగు భాషాభిమానాన్ని ఒక దైవ ప్రేరితంగా ఆయన ఘనంగా చెప్పుకున్నాడు. ఈ పద్యం సాక్షాత్తు తెలుగు వల్ల బుడైన ఆంధ్ర మహావిష్ణు తనతో స్వయంగా ఈ విషయం చెప్పాడని, రసపుష్టి కలిగిన దేశ భాషల్లో తెలుగు మాత్రమే అని గ్రహించానని, అనేక మంది ప్రముఖులతో అనేక భాషల్లో మాట్లాడిన అనుభవంతో ఈ విషయాన్ని తాను అవగతం చేసుకున్నానని రాయలు ప్రకటించి తన మాతృభాష అయిన తెలుగులోనే తాను ఆముక్తమాల్యద దివ్య ప్రబంధ రచన చేయటాన్ని సంకల్పం చేస్తూ రాయల వారి తర్వాత తరం వాడైన అప్పయ్య దీక్షితులనే మరో తెలుగు ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచా నా అల్పస్య తపస ఫలం. ఆంధ్రత్వం ఆంధ్ర భాష అని ఎన్నో జన్మల తపఫలం వల్లనే సిద్ధిస్తాయి. మనందరం తెలుగు వాళ్ళంగా పుట్టినందు గర్వించాల్సిన విషయమే. తెలుగు జాతిని భాషపరంగా ఏకం చెయ్యగల శక్తి రాయల వారికి మాత్రమే ఉన్నదనేది నిర్వివాదం. కృష్ణరావేల విగ్రహాన్ని శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణం 2007లో ప్రతిష్ఠించిన తరువాత తెలుగు భాషోద్యమ పరంగా వచ్చిన ఊపిరి గమనించాక ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాను నేను. కొడాలి సుబ్బారావు గారు 1933లో ప్రచురించి హంపి క్షేత్ర పద్య కావ్యం మనకు తెలియని హంపి నిర్మాణ ప్రస్తావనలు ఎన్నో ఉన్నాయి. భారతీయ ఏకాత్మత అనేది ఎంత విధ్వంసానికి గురయ్యిందో కరుణ రసాత్మకంగా ఆయన వర్ణించారు. రాళ్లపల్లి సుబ్బారావు రాజమహేంద్రవరంలో ఆంధ్ర ఐతిహాసిక మండలి ఏర్పరిచి దాని పక్షాన అమూల్యమైన చారిత్రక వ్యాసాలతో ఒక త్రైమాసిక పత్రిక నడిపారు. హంపి విజయ నగరోత్సవం నిర్వహించి విజయనగర సంచిక కళింగ సంచిక తెచ్చారు. శ్రీయుతులు నేలటూరి వెంకటరమణయ్య, రాళ్లపల్లి అనంతకృష్ణ
పుట్టపర్తి నారాయణాచార్య, వేటూరి ప్రభాకర్ శాస్త్రి, గడిచెర్ల హరి సర్వోత్తమరావు ఇంకా ఎందరో మహనీయులు చేసిన కృషి ఫలితంగా విజయనగర చరిత్ర తెలుగులో వారిలో పదిలంగా ఉంది. అంత కృషి జరిగిన అంతుపట్టని చరిత్ర ఇంకా ఎంతో ఉంది. రాజల వారి జననం మరణం కూడా ఇప్పటికీ వివాదమే. అపోహలు కల్పిత గాథలతో కలిసిపోయి అసలు నిజాలు మరుగున పడిపోయి చరిత్రకారులు వాటిని దల్లెడ పట్టగలగ. రాజల వారు తన 20 ఏళ్ల పదవీ కాలం యుద్ధాల ద్వారా సాధించిన విజయాలకు తార్కణాలున్నాయి. కానీ విజయనగర సామ్రాజ్యాన్ని అత్యధిక ధనిక సామ్రాజ్యంగా తీర్చిదిద్దట ఆయన అనుసరించిన విధానాలపై సమగ్ర విశ్లేషణ అవసరమని భావిస్తుంది. ఆ విధానాలలో నేటి కాలానికి ఉపయోగించే అనేక అంశాలుండొచ్చు కదా. ఈ భువన విజయం, రాయల వారి కథలు గాథలు పుస్తకంలో వజ్రాల పరిశ్రమ గురించి రాసిన వ్యాసం చాలా ఉపయుక్తంగా ఉంది. గనుల నిర్వహణ విషయంలో రాయలు అనుసరించిన మార్గాలు ఇప్పటి మనం అనుసరించకపోవడం, గనుల్ని మింగే గనులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. వాళ్ళే రాజకీయ చక్రాన్ని కూడా తిప్పుతున్నారు. అటు కర్ణాటకలో, ఇటు ఆంధ్రాలో. చరిత్ర నేర్పే పాఠాన్ని నేర్చుకోకపోతే జరిగే అనర్థం అది. పూర్ణచంద్ పరిచయం అవసరం లేని శతాధిక గ్రంథకలు 150 పుస్తకాలు పైగా రచించారు. నిరంతర పరిశోధకుడు, తెలుగు భాష మూలాలను వెలికి తీసి కొనసాగవలసిన పరిశోధనలు వెలువరించాడు. తెలుగువారి ఆహార చరిత్రకారుడిగా ప్రసిద్ధి చెందారు. ఎప్పుడు ఏవేవో కొత్త విశేషాలు వెలుగులోకి తేవాలని నిరంతర ప్రయత్నం చేస్తారు. తనదైన విశ్లేషణతో, తనదైన కోణంతో విశ్లేషించి పాఠకుల్ని ఆలోచింపచేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే రాయల నాటి విశేషాల గురించి అనేక వ్యాసాలు రాస్తూ వచ్చారు. వాటన్నిటికీ ఇప్పుడు పుస్తక రూపం కల్పిస్తుంది. ఈ పుస్తకంలో ఎవరూ స్పృశించని, సృజించని అంశాలు కొన్ని దుఃఖ మోహనాంగి వ్యాసాలు అనేక నూతన అంశాలు మనకి గోచరిస్తాయి. ఈ ప్రత్యేకించే రాయలవారు ఆరాధించిన ఆంధ్ర మహావిష్ణువు కేవలం పూర్ణచంద్రుడు మాత్రమే రాయగల వ్యాసం. ఒక్కో వ్యాసం చదువుతుంటే మనకు తెలియని కొత్త విషయాలు కళ్ళ ముందు ప్రత్యక్షమవు. ఎంత అధ్యయనం చేస్తే ఇంత సమాచారాన్ని ఇవ్వగలడా అనిపిస్తుంది. నిరంతర అధ్యయనం, నిర్విరామ రచనా వ్యాసంగంతో అనితర సాధ్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యకర్తగా పనిచేసే పూర్ణచంద్ ఇవన్నీ ఒకే వ్యక్తి చేస్తున్నాడా, లేకపోతే సహస్ర ముఖాలతో ఇవన్నీ ఆచరిస్తున్నాడా అనిపిస్తుంది. ఇది నామాలు. శ్రీకృష్ణదేవరాయల్ని కులాలకు మతాలకు అతీతంగా తెలుగు భాషోద్ధారకుడిగా గౌరవించుకోవటం మన ధర్మం. అంతేకాదు ప్రపంచంలోని ధనిక రాజ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని ఆయన తీర్చిదిద్దిన తీర్పు అమోఘం, అద్భుతమై పూర్ణచంద్ కోరినట్టు ఆనాటి అభివృద్ధికి మూలాలను వెదకాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అంటున్నారు బుద్ధప్రసాద్. తెలుగునాట తెలుగు కరువు ఏర్పడుతున్న సమయంలో దీపస్తంభంలా దారి చూపే రాయల వారి వెలుగులో మనం నడిచి తెలుగు భాషను పరిరక్షించుకోవడం, తెలుగు జాతిని ప్రకాశవంతం చేసుకోవడం మన కర్తవ్య బోధ చేస్తున్న డాక్టర్ పూర్ణచంద్ రాసిన ఈ పుస్తకం సరైన సమయంలో వచ్చిన ఒక ఉత్తమ రచనగా నేను భావిస్తాను. తెలుగు భాషోద్యమంలో పూర్ణచంద్ ప్రముఖ పాత్ర వహించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘ కార్యదర్శిగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు 6 పర్యాయాలు నిర్వహించిన కార్యదక్షత అతని స్వంత. తాను రచయిత అయినా తెలుగునాట రచయితలందరికీ ఒక బాటకు చేర్చి భాష కోసం, సంస్కృతి కోసం అందరినీ ఆ బాటలో నడుపుకుపోవాలనేది
ఆయన తపన. ఈ భువన విజయం రాయలవాడు కథలు గాథలు పుస్తకం ఆలోచించే వాళ్ళ కోసం ఉద్దేశించిన గ్రంథం చిన్నదే కానీ సమాచారం అత్యంత విలువై అపోహల్లోంచి వాస్తవికతలో నడిపించే దీపికై పూర్ణచంద్రుని మరోసారి మనసారా అభినందిస్తున్నాను. మండలి బుద్ధప్రసాద్. ఇక పూర్ణచంద్రు మాటలు. అభివృద్ధి మూలాల అన్వేషణే చరిత్ర అంటే స్వాతంత్రోద్యమ కాలంలో చరిత్రను పరిశీలించిన పరిశోధకులు విజయనగర చరిత్ర స్వదేశీ విదేశీ కోణాల్లోంచి ఎక్కువగా విశ్లేషించి ఆనాటి చరిత్రలో సుల్తాన్లు విదేశీ శక్తులు స్వాతంత్రం వచ్చాక పరిశోధకుల దృష్టి హిందూ ముస్లిం వైరుధ్యాల కోణం మీద ఎక్కువగా మళ్ళీ కొత్త సహస్రాబ్దిలో గడచినటువంటి ఈ 25 ఏళ్ల కాలంలో సమాజంలో ఎంతో మార్పు, కానీ చరిత్ర పరిశీలన దృక్పథంలో మార్పు రాదు. ఆనాటి రాజకీయ పరిస్థితులు, అప్పట్లో జరిగిన సంఘటన, ఇప్పటి అంశాలకు ఆపాది మత విద్వేషాలకు చరిత్రను వాడుకునే పరిస్థితి నడుస్తుంది. చరిత్ర ఆశించే ప్రయోజనం ఇది కాదు కదా. విజయనగర కాలంలో జరిగిన అభివృద్ధిపైన దృష్టి పరిశీలన చేస్తే అది నేటి కాలపు ఆలోచనలకు మేలు చేసేదిగా ఉంటుంది. చరిత్ర పరిశీలన దృష్టి మారాలన్నది ఈ పుస్తకం ఆశిస్తున్న లక్ష్యం. చరిత్ర అవసరాన్ని ప్రజలు గుర్తించటానికి కావలసిన అంశాల గురించిన ప్రతిపాదనే తప్ప చరిత్రకారులకు పాఠాలు చెప్పే ప్రయత్నం ఇది ఎంత మాత్రం కాదని సవినయంగా అంటున్నాడు. చరిత్రను పాఠ్యాంశంగా ఎత్తేసి చరిత్ర తెలియని తరాన్ని సృష్టించే పాలకు చరిత్ర ప్రాముఖ్యతను గుర్తించేలా చేయాల్సిన బాధ్యత చరిత్రకారులు, అలాగే మేధావులది కూడా. మేధావులుగా ఉండకూడదని ఉద్దేశం. ఇన్నాడు విజయనగర చరిత్రను భారతీయ ప్రాంతీయ జాతీయత కులమత వర్గ కోణాల్లోంచి పరిశీలిస్తున్నాం. కానీ చరిత్ర ఆధారాలు, సాహిత్య ఆధారాలు, ప్రజల్లో వ్యాప్తిలో ఉన్న కథలు, ఈ మూడింటికి పొంతన లేకపోవడం, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా వీటిని ఎవరికి వాడు వ్యాఖ్యానించడం వలన ముఖ్యంగా కృష్ణదేవరాయల చరిత్రలో వక్రీకరణలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఈ కథనాలు ఎలా పుట్టాయి, ఎందుకు పుట్టాయి, వాటిలో నిజమెంత అనే ఆలోచన లేకుండా సకాల ప్రయోగంతో జరిగిందట, చేసిందట అట్లా ప్రజలు అదే నిజమైన చరిత్రగా భావిస్తూ తమ తర్వాతి తరాలకు అందిస్తూ వస్తారు. ఈ 21వ శతాబ్దపు యువత కూడా అలాంటి కల్పిత గాథలు అందించే పరిస్థితి ఉండకూడదనే ఆవేదనే ఈ పుస్తక రచనకు ప్రేరణ. చరిత్ర గురించి కేవలం చరిత్రకారులు మాత్రమే మాట్లాడతారు. ప్రజలకు అసలు చరిత్ర తెలియకపోవడం వల్ల అమ్మమ్మ చెప్పినవో, నాయనమ్మ చెప్పినవో, కాకమ్మ కబుర్లు చరిత్ర అనుకుంటారు. వాళ్లలో ప్రతిభావంతులు వాటికి మరికొన్ని కొత్త కథలు జనరంజకం చేస్తారు. తెనాలి రామకృష్ణ కథల సృష్టికర్తలు ఎంతటి ప్రతిభావంతులు కాకపోతే మేకకొక మేక తోక లాంటి పద్యాలు అల్లగలుగుతారు. కానీ అంతటి ప్రతిభావంతులు తమ సమర్థన చరిత్ర సత్యాలను ప్రజలకు తెలపటాన్ని ఉపయోగించి ఉంటే ఎంతో మేలు జరిగి ఉండే. తెనాలి రామకృష్ణుడు నిజంగా వికట కవి అయితే ఆయన హాస్య ప్రధానమైన రచనలు చేయలేదు. ఆయన అష్టదిగ్గజాల్లో ఒకడై ఆ విషయాన్ని తన కావ్య అవతారికల్లో ఎందుకు చెప్పుకోలేదు? పెద్దన సహా అష్టదిగ్గజ కవుల్లో ఏ ఒక్కరూ తాము అలాంటి 8 మంది కమిటీలో సభ్యులుగా ఉన్నామని ఎవ్వరూ ఎందుకు ప్రకటించుకోలేదు? కృష్ణరాయల్ని రాజు సంపాదన ఆశించడం, తిమ్మరుసు మేక కళ్ళు తెచ్చి చూపించడం, కృష్ణదేవరాయలకు కొడుకు పుట్టడం, అతన్ని తిమ్మరుసే చంపించడం, రాజులు అతని కళ్ళు పీకించడం,
వీటికి మాత్రం చరిత్ర పరిమితమైన అభివృద్ధి అనే కోణాన్ని విస్మరించడం అన్యాయం. ప్రపంచంలోనే ఆనాడు అత్యధిక ధనిక అగ్రరాజ్యంగా విజయనగరం ఎలా ఎదగగలిగిందో ఎందుకు చర్చించదు? విజయనగర చరిత్ర అధ్యయనం అంటే ఆర్థిక క్రమశిక్షణ, విదేశీ వాణిజ్యం, అధిక ఉత్పాదకత ఇవి ప్రధాన వస్తువులు కావాలి. పేదరాశి పెద్దమ్మ కథ చరిత్ర పట్ల ఉత్సాహాన్ని మాత్రమే కలిగిస్తాయి, కానీ చరిత్ర పరిశోధకులు జ్ఞానాన్ని కలిగించేవిగా ఉండాలి. కల్లల్ మెకంజీ కైఫియత్తులో ఉన్న కథనాలకు భిన్నంగా 1810లో కల్లల్ మార్క్ విల్మ్స్ అనేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ చరిత్రకారుడు మైసూర్ రాజ్యం ఎలా అభివృద్ధి సాధించిందో వివరించారు. మైసూర్ రాజ్య చరిత్ర అనే కోణంలో దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం నిర్వహించిన పాత్రను తొలుతగా విశ్లేషించిన పరిశోధకుడు ఆయన. ఆ తర్వాత 100 ఏళ్లకు రాబర్ట్ సూయల్ పరిశోధన వెలువడ్డాయి. సూయల్ మద్రాస్ ప్రెసిడెన్సీలో రికార్డు కీపర్గా ఉద్యోగి. ఆయన విజయనగరాన్ని ఒక విస్మృత సామ్రాజ్యం, ఏ ఫర్గాటన్ ఎంపైర్ అన్నాడు. కానీ తెలుగు ప్రజల హృదయాలలో విజయనగర సామ్రాజ్యం అలాగే కృష్ణదేవరాయల అభిమాన పాత్రమై చిరస్థాయిగా నిలిచే ఉన్నారు. సూయల్ విస్మృత సామ్రాజ్య గ్రంథ ప్రచురణ తరువాత విజయనగర పరిశోధనలు ముమ్మరమై జాతీయోద్యమం అందుకు ప్రధాన కారణం కూడా. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో అనేక మంది పండితులు విజయనగర చరిత్రను తమకు దొరికిన ఆధారాలు తమ భాషలో అందించే ప్రయత్నం చేసి కృష్ణస్వామి అయ్యంగార్, కెఏ నీలకంఠ శాస్త్రి, బిఏ శాలట్టోర్ లాంటి చరిత్రకారులు జాతీయతావాద ప్రభావంతో విజయనగర సామ్రాజ్యం భారతీయ సాంస్కృతిక వికాసాన్ని ఏ విధంగా తోడ్పడిందో వివరించారు. పరాయి సంస్కృతికి హంపి విధ్వంసాన్ని ఒక సాక్షిగా చూపించి దక్షిణాదిలో ఏకైక హిందూ సామ్రాజ్యంగా విజయనగరాన్ని నిలిపారు. ఆల్బర్ట్ హెన్రీ లాంగ్ హర్స్ట్ 1876లో పుట్టాడని 1955లో చనిపోయాడు అని బ్రిటిష్ చరిత్రకారుడు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దక్షిణ భారత విభాగాన్ని అధికారి జాన్ మార్షల్ గారికి బావమరది కూడా. 1927-31 మధ్య 4 ఏళ్ళు నాగార్జున కొండ త్రవ్వకాలలో బౌద్ధ చారిత్రక చరిత్ర సంపద వెలుగులోకి తెచ్చింది ఈ మహానుభావుడు. 1917లో హంపి రూయిన్స్ డిస్క్రైబ్డ్ అండ్ ఇలస్ట్రేటెడ్ అనే పుస్తకం రాశారు. హంపి నగరం గురించి బయట ప్రపంచాన్ని ఈ పుస్తకం చాలా విలువైన విషయాలు అందజేసింది. కొడాలి సుబ్బారావు గారు, కామరాజు గడ్డ శివయోగానందరావు ఇద్దరూ కలిసి హంపి క్షేత్రం పేరుతో ఒక్కొక్క శిథిలం మీద పద్యాలలో వాటి చరిత్ర చెప్తూ గొప్ప కావ్యం రాశారు. చాలా కాలం ఈ పుస్తకం ముద్రణకు నోచుకోకపోవడంతో 1933లో విశ్వనాథ ప్రభులు పట్టుబట్టి ఆ పుస్తకాన్ని అచ్చులోకి తెచ్చారు. హంపి రూయిన్స్, హంపి క్షేత్రం ఈ 2 పుస్తకాలు పక్క పెట్టుకొని చూస్తే బ్రిటిష్ అధికారి రచనలు భారతదేశానికి బ్రిటిష్ వారి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి కోణం ప్రధానంగా కనిపిస్తుంది. కొడాలి వారి హంపి క్షేత్రంలో విదేశీ శక్తులు మన సంస్కృతి, జాతీయత ఎలా విధ్వంసం చేశారో ఆవేదన ధ్వనిస్తుంది. ఆనాడు తెలుగువారిని కృష్ణరాజులు అమితంగా ప్రభావితం చేశారు. జాతీయోద్యమంలో అత్యధిక సంఖ్యలో తెలుగు జనసామాన్యం ముందుకు దూకడానికి రాయల వారి పరోక్షంగా ప్రేరకుడయ్యాడంతాని ఈ హంపి క్షేత్ర కావ్యమే ఒక తార్కాణ ఉదాహరణ. కొమర్రాజు లక్ష్మణరావు గారు, జమీందారులు నాయని వెంకట రంగారావు మునగాల్
పార్థసారథి అప్పారావు పాల్వంచ, సహచరుడు రావిచెట్టు రంగారావు, ఇంకా ఆనాటి అభివృద్ధి కాంక్షాపరులు 1901లో తెలుగువారి కోసం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని హైదరాబాద్ నగరంలో స్థాపించారు. అప్పటిదాకా తిరుమలలో ఇద్దరు దేవేరులతో పాటు ఉన్న విగ్రహం తప్ప రాయలవారు ఎలా ఉంటాడు ఎవ్వరికీ. ఆనాడు కొమర్రాజు వారు గీయించిన కృష్ణదేవరాయల ఊహా చిత్రమే ఇవాల్టి రాయలవారి ముఖ చిత్రంగా ప్రచారంలో. కృష్ణదేవరాయన్ తెలుగు భాషామూర్తిగా ప్రచారంలోకి తెచ్చారాయన. ఆ విధంగా తెలుగువారిలో భాషా స్ఫూర్తి కొమర్రాజు వారే కలిగించారు. ఇదంతా జాతీయతా భావ ఆవేశంతో సాగిన భాషా సేవలో ఒక భాగం. మండలి బుద్ధప్రసాద్ గారు కృష్ణా జిల్లా శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణ ఆముక్తమాల్యద మండపంలో రాయలవారు కూర్చొని ఆముక్తమాల్యద రచనకు శ్రీకారం చుడుతున్నట్టు ఒక నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ద్వారా తెలుగు భాష ఉద్యమానికి గొప్ప ఊపు తెచ్చారు. తెలుగు భాష ప్రాచీనత హోదా కోసం జరిగిన పోరాటాన్ని తద్వారా ఉద్ధృతం చేశారు. 2007 ఫిబ్రవరి 9, 10, 11 కృష్ణదేవరాయ మహోత్సవాలు నిర్వహించి రాజలవారు వారసుడు అచ్యుతదేవరాయలు ఆహ్వానించి అది మొదలు ప్రతి ఏటా ఫిబ్రవరి 10 ఈ మహోత్సవాలు క్రమం తప్పకుండా 2018 వరకు నిర్వహించి తెలుగువారంతా రాయలవారిని కులమతాలతో నిమిత్తం లేకుండా భాషా సాంస్కృతిక ప్రతినిధిగా గౌరవించుకుంటూనే ఉన్నారు. కన్నడ రాజ్యరమా వల్ల గుడైనప్పటికీ కన్నా రాయల కోసం ముందుగా స్పందించింది తెలుగువారు. గురజాడ శ్రీరామూర్తి గారు 1893 కవి జీవితాలు గ్రంథంలో అష్టదిగ్గజాల ఉనికిపై మొదటగా సందేహం వ్యక్తపరి కందుకూరి లింగం గారు 1895 ఈ ఆలోచనల్ని మరింత ముందుకు తీసుకుపోయారు. 1901లో జీర్ణ కర్ణాటక రాజ్య చరిత్రను వ్రాసి చిలుకూరి వీరభద్రరావు రాయలవారిని ఒక సాంస్కృతిక వారధిగా ముద్ర వేశారు. డాక్టర్ స్యూయర్ విస్తృత సామ్రాజ్యం ఇంకా అందుబాటులోకి రావటానికి ముందే విజయనగర చరిత్ర రాసిన తెలుగు ప్రముఖులు వీళ్ళంతా 1915లో మహమ్మదీయ మహాయుగం గ్రంథం ద్వారా కొమర్రాజు లక్ష్మణరావు గారు విజయనగర సామ్రాజ్యం హిందువుల ఐక్యత ఆవశ్యకత చాటారు. 1922లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాటు పద్యమణి మంజరులు విజయనగర ప్రభులు కవుల ప్రశస్తిని లోకానికి చాటారు. 1935లో నేలటూరి వెంకటరమణయ్య, 50లో చాగంటి శేషయ్య, 60లో నిడదవోలు వెంకట్రావు ప్రభుత్వం విజయనగర వైభవాన్ని విరివిగా వెలుగులోకి తెలుగు పరిశోధకుడు రాయలవారి భాషా సేవపై ఎక్కువ దృష్టి పెట్టగా కన్నడం వారు సంగమ వంశం మూలాలు గురించి తర్కం నడిపారు. రాయలవారి వలన ఆదరణ పొందిన కన్నడ కవులెందరో ఉన్నారు. కానీ విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల రాజకీయాల మూలాల గురించి పరిశోధనతో ప్రాంతీయతకే కన్నడం వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. 1900లో రాబర్ట్ సూయర్ విధ్వంసానికి గురైన హంపీ నగరం వైపు పండితుల దృష్టిని మరచి హంపీని తమ కళ్ళతో ఆఖరుగా చూసిన డొమింగో పేస్ అలాగే సునూనిజ్ కళ్ళతో చూస్తూ ఆయన హంపీ చిత్రాన్ని చిత్రించారు. ఒక అభివృద్ధికి నోచుకోవడానికి బహమనీ సుల్తాను చేసిన ప్రయత్నంగా కాకుండా దీని మతపరమైన విద్వేషానికి పరాకాష్ఠగా చిత్రించాడు. దోపిడీ దొంగని ఒక దొంగగా కాక ఒక మతం కులం అనే కోణంలో విశ్లేషిస్తే దోపిడీ అప్రధానమై మత విద్వేషాలు పెచ్చుమేరటానికి కారణం అవుతాయి. దక్షిణ భారతదేశ చరిత్రలో ఇస్లామీకరణ ప్రతిఘటించిన ఏకైక సామ్రాజ్యం
విజయనగరమే. కానీ విజయనగర వైభవానికి అదొక్కటే ప్రధానాంశమా? కాదు. కేవల మత వ్యతిరేకత వలన విజయనగర సామ్రాజ్యం ప్రపంచ ధనిక సామ్రాజ్యం కాలేదుగా. అభివృద్ధి వెనక ఉన్న రహస్యం చరిత్రలో ప్రధానాంశం కాకపోవటం వల్ల చరిత్ర కలిగించే సామాజిక ప్రయోజనం నెరవేరకుండా పోయి కర్ణాటకలో మరో విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది. రాజలు తుళువ వంశీకులు కాబట్టి తుళువ సంశేతుల రాజల పట్ల ఉత్సాహం లేదనే ఆరోపణ కూడా ఉంది. కొందరైతే రాజల వారు విచక్షణ లేకుండా విదేశీ వ్యాపారులు రప్పించడం వల్లనే ఈరోజు భారతదేశం స్వాతంత్రాన్ని కోల్పోయి బ్రిటిష్ వాళ్ళకి బానిస అయ్యిందన్నవాడు. కలిపురిగి లాంటి కన్నడ మేధావు రాయులు చేసిందంతా తెలుగే కానీ కన్నడానికి ఒరగబెట్టలేదన్న. కృష్ణదేవరాయల మహోత్సవాలు బహిష్కరించాలి. దీనివల్ల తుడు ప్రాంతీయుల మనోభావాలు గాయపడ్డాయి. తుడునాడు ఏర్పాటు చేయాలని వాదానికి బలం కూడా చేకూర 1522 విజయనగరం కాలంలో కూరగాయలు అమ్మినంత స్వేచ్ఛగా వజ్రాల మార్కెట్ జరిగేదని డొమింగో పేస్ రాశారు. విజయనగర చరిత్ర సామ్రాజ్యంలో వజ్రాల గనులు ప్రధానంగా ఉన్నది తెలుగు ప్రాంతాల్లోని మంచి గంధం మొక్కల అడవులున్నది కన్నడ నేలమే. తమిళ మలబారు ప్రాంతాల్లో సుగంధ ద్రవ్యాలు పండుతుంది. ఈ విధంగా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ ప్రాంతాలన్నీ కలిసి విజయనగర రాజ్యాన్ని సుసంపన్నం చేశారు. ఉత్పాదకతని పెంచడంలో పాటు పట్టణ సంస్కృతిని పరిచయం చేయటాన్ని రాజులు ప్రోత్సహించి రోమ్ నగరం కన్నా పెద్దదని విదేశీ యాత్రికులు ఆనాడే పొగిడిన హంపి విజయనగరంలో మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రవాణా, నీటి నిర్వహణ లాంటి అంశాలు ఆనాటి ఇంజనీరింగ్ వ్యవస్థ, పంట భూములకు నీటిని అందించిన వైన జలవనరు, ఇరిగేషన్ విధానాలు, ప్రణాళికాబద్ధమైన పాలనా యంత్రాంగం, వాస్తు శిల్పకళ, భవన నిర్మాణాలు, అపారంగా సాగిన వాణిజ్యం, సంస్కృతి, అలాగే ఈ కళలు విదేశీయులనే కాదు స్వదేశీయుల్ని కూడా బాగా ఆకర్షించాయి. ఆనాటి రహదారుల నిర్మాణాల గురించి కూడా చర్చ జరగాలి. గ్రామ పాలనా వ్యవస్థలో పాటు సముద్రాధీశుడైన రాయలవారు ఓడరేవుల్ని నిర్వహించిన విధానాలు గొప్ప. సులభతరం చేసిన వాణిజ్య విధానాలు, ఉత్పాదకనిచ్చిన వ్యవసాయం, పరిశ్రమలు, ఆనాటి ప్రజల జీవన ప్రమాణాలు, శ్రేయోపథకాలు ఇలాంటివి చరిత్రలో ప్రధాన చర్చనీయాంశాలు అయినప్పుడు ఈనాటి సమాజానికి అవి మార్గదర్శకాలు అవుతాయి. తప్పొప్పుల్ని సరిచేసుకునే ఆకరాలు, రెఫరెన్స్లు. రాజధాని నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా, వాణిజ్య నగరంగా, పాలనా నగరంగా 3 భాగాలుగా నిర్వహించిన వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరమత సహనం అనేది విజయనగరం నేర్పిన మొదటి పాఠం. ప్రతిభావంతమైన పాలన, పటిష్టమైన సైనిక వ్యవస్థ, ఆయుధ సంపత్తి కలిగి ఉండటం ద్వారా ఇతర రాజ్యాలపై పైచేయి సాధించడం, అపూర్వమైన సాంకేతిక ప్రగతి, ఆర్థిక ప్రణాళిక, ఆదాయ వనరులతో పాటు భాషా, సాహితీ, సాంస్కృతిక కళారంగాలకు పెద్ద పీట వేశారు రాయలవ. చర్చ వీటిపై సాగాలి. ఆనాటి తెలుగు శాసనాలలో సంస్కృత పారిభాషిక పదాల స్థానంలో అచ్చ తెలుగు పదాలు కొత్తగా రూపొందాయి. భాషా వైషమ్యాలు ప్రబలకుండా రాయలవారు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం భాషలో పాలన అందించినటువంటి వైనం కూడా మనం అర్థం చేసుకోవాలి. రాయలవారు అన్ని విధాల సమతుల్యత, బ్యాలెన్స్ కోసం ప్రయత్నించారు.
వాటి అధ్యయన ఆవశ్యకత ఇవాళ ఎంతైనా అవసరం. మనం కొత్త సహస్రాబ్దిలో మొదటి శతాబ్దిలో మొదటి 25 సంవత్సరాలు గడుపుకొని ఆధునికత వైపు పరుగులు పెడుతూ అభివృద్ధి కోసం కలలు కంటూ చరిత్ర కూడా ఆ కోణంలో మనకు మార్గదర్శనం చేసేదిగా ఉండాలి. భువన విజయం రాయలవారి కథలు గాథలు పుస్తకం ఏకవిగిన వ్రాసింది కాదు, వివిధ సందర్భాల్లో వ్రాసిన వ్యాసాల సమాహారం. ఈ వ్యాసాలని పుస్తకంలో తీసుకురావాలనేది బుద్ధప్రసాద్ గారి ఆదేశం. చిన్నప్పుడెప్పుడో 6వ తరగతిలో ఆయనతో కలిసి అవనిగడ్డలో కొండయ్య మాస్టారు దగ్గర చదువుకున్న చిరు జ్ఞాపకం. తర్వాత 79లో బందర్లో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభ నిర్వహించడం, ఆయనతో సాన్నిహిత్యం. 83లో అవనిగడ్లో కృష్ణా జిల్లా రచయితల మహాసభ నిర్వహణ అనంతరం ఏర్పడిన కృష్ణా జిల్లా రచయిత సంఘానికి ఆయన నేను కార్యదర్శకులుగా ఎన్నిక కావడం, అది మొదలు ఈనాటి వరకు ఆయన చెయ్యి పుచ్చుకొని నన్ను నడిపిస్తూనే ఉన్నారు. 2004లో జరిగిన కృష్ణా మహోత్సవం చేతిలో వేయేసి ప్రమాణం చేసుకుని భాషా సంస్కృతుల కోసం కలిసి పని చెయ్యాలని ఆయన గౌరవాధ్యక్షులుగా, శ్రీ గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా కృష్ణా జిల్లా రచయితల సంఘాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఈ 20 ఏళ్ల కాలంలో ఆయనతో కలిసి పనిచేసి సాధించిన భాషాపరమైన విజయాలు నన్ను చరితార్థుణ్ణి చేశాయని నమ్ముతున్నాను. 6 సార్లు ప్రపంచ తెలుగు రచయితల సభలు నిర్వహించగలిగామంటే ఆయన నేతృత్వమే అందుకు ప్రేరణ. రాజలవారి పేరు చెబితే కాదు, తెలుగునాట భాషా సాంస్కృతిక వికాసం బుద్ధప్రసాద్ గారి ప్రేరణ ఉంటే భాషా సాంస్కృతిక వికాసం వర్ధిల్లు. రాజలవారి పేరు చెబితే తెలుగునాట భాషా సాంస్కృతిక విలాసం కడుగుతుంది. బుద్ధప్రసాద్ గారి ప్రేరణ ఉంటే భాషా సాంస్కృతిక వికాసం వర్ధిల్లుతుంది. తెలుగు భాషోద్యమ సమరాంగణ సార్వభౌముడిగా బుద్ధప్రసాద్ గారి తోడ్పాటు ఈ గ్రంథ రూపకల్పన వెనుక ఎంతైనా ఉంది. ఈ పుస్తకాన్ని బాధ్యత తీసుకొని ప్రచురించడానికి అంగీకారం తెలిసి ఒక చిత్రం ఇచ్చి అచ్చులో వెలువరిస్తున్న ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సంస్కృతి సమితి కార్యనిర్వహణాధికారి రేగుళ్ల మల్లికార్జునరావు గారి నా మనస్సు. రాయలవారు ఆరాధించిన ఆంధ్ర మహావిష్ణువు కథతో ప్రారంభం. తెలుగదేలయన్న దేశంబు తెలుగేల్, తెలుగు వల్లభుండా తెలుగొకండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలంతా అందు తెలుగు లెస్. తెలుగే ఎందుకంటే నా మాతృదేశం తెలుగు, నేను తెలుగు రాజుని. తెలుగు అంటూ తెలుగు భాష అంటావా? కండ కలకండ పటిక బల్లం కంటే తీయ పటుతరమైన భాష. ఇతర భాషలు మాట్లాడే సామంతాది రాజులెందరూ నీ కొలువులో ఉన్నారు. వాళ్ళందరితో నువ్వు వాళ్ళ భాషల్లో మాట్లాడుతుండే చతురుడివి. నీకు అనేక భాషలలో పరిచయం ఉంది కదయ్యా. ఈ భాషలన్నిటిలోనూ తెలుగే లెస్స అని నీకు తెలుసుగా. ఈ లెస్స అనేటువంటి దాన్ని శ్రీ నారాయణ రెడ్డి గారు ఎక్కడో LESS లెస్స కింద సమర్థం చేసి తమాషా చేశారు నవ్వు కోసం అని. కృష్ణరాయలకు స్వప్న సాక్షాత్కారం ఇచ్చిన ఆంధ్ర మహావిష్ణు తెలుగువారి కథ రాయమని తనను ఆదేశించినట్టు రాయలే స్వయంగా చెప్పారు. శ్రీకాకుళ ప్రసక్తి క్రీడాభిరామంలో రాగా మళ్ళీ ఆముఖ్యతమాల్యలోనే వచ్చి శ్రీకాకుళానికి రాగానే రాయలవారి చటుక్కున క్రీడాభిరామం సహజంగానే గుర్తుకొచ్చి, క్రీడాభిరామం అనగానే ఎవరికైనా దేశ భాషలందు తెలుగు లెస్స అనే పద్యపాదం కూడా గుర్తొస్తుంది. అది శ్రీనాథుడు రాయలవారికి కూడా గుర్తొచ్చి అది అలవోకగా ఈ పద్యంలో ఒదిగిపోయి. ఈ విషయంలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వివరణ మరో ముందడుగు వేసి తెలుగులో ఏ అక్షరం రాయాలన్నా
ఎడమవైపు చెయ్యి తిప్పాల్సిందే. ఏత్వాలు ఐత్వాలు తలకు కొమ్ములు గుడింతాలన్నీ ఎడమవైపు చెయ్యి తిప్పి వ్రాయందే కుదరదు. అందుకే తెలుగులుపని వామావర్త లిపి అంటారు. కాబట్టి ఇది జగజ్జనికి ప్రీతిపత్తరమైన భాష. అమ్మవారి కథ వ్రాయడాన్ని తెలుగే తగిందని, అది అమ్మవారి భాష అని భావం. ఆముక్తమాల్యద వ్రాయాలనే సంకల్పాన్ని ఆంధ్ర మహావిష్ణువే రాయల వారికి కలిగింది. ఇది ఒక తెలుగు రాజకవి వ్రాసిన అపూర్వ దివ్య ప్రబంధం. వ్రాయించినవాడు ఆంధ్ర మహావిష్ణు. ఆ ఆంధ్ర మహావిష్ణువు ఎలా ఉంటాడు? నీలమేఘముడాలు డీరుసేయంగదాలు మెరుగు సామన ఛాయమేని తోడ అరవిందముల కత్తురు అడగించు జిగిహెత్తు ఆయతంబగు కన్ను దోయిత బులుగు రాయని తట్టు పలవన్ననొక వరపెట్టు కొంపట్టు చిలుంగు రెంటంబుత ఉదయార్క బింబంబు వరపు విళంబం కొరలంగ నాడు కౌస్తుభము తోడ తంబి కేరుండ పెరకేల దండ లేములుడిపెడు లేజూపు లేమ తోడ తొలకు దయ తెలుపు చిరునవ్వు తోడ కలడు ఆంధ్ర జలజాక్షుడు ఇట్లని ఆనతిచ్చి రాయలవారి దర్శనం ఇచ్చిన ఆంధ్ర మహావిష్ణువు రూపాన్ని ఇలా వర్ణించారు. నల్లని మబ్బుల కాంతి అంటే మెరుపు తీగల్ని జయించే మెరుగు చామన ఛాయ కలిగి నీల కాంతి పుంజం కనిపించే అదే శరీరంగా మారిందా అన్నట్లుగా అనిపించి తామర పూల గర్వాన్ని ధిక్కరించగల విస్తారమైన కనుదొయ్ ఆ తరువాత కనిపించి గరుత్మంతుని రెక్కల కాంతినే మెరుగు పెట్టగల బంగారు పట్టు వస్త్రం ఆ శరీరాన్ని ఆవరించి ఉంది. వక్షస్థలం మీద కౌస్తుభరత్నం అరుణార్క బింబ సౌందర్యాన్ని ధిక్కరిస్తూ, అంటే ఆయన వక్షస్థలం నీలాకాశంలాగా, కౌస్తుభరత్నం అక్కడ ఉదయిస్తున్న సూర్యుడిలాగా. పక్కన లక్ష్మీదేవి ఒక చేతిలో పద్మాన్ని మరొక చేతిలో భర్త హస్తాన్ని గ్రహించి ఉండగా కారుణ్యం తొణికిసలాడే చిరునవ్వుతో ఆంధ్ర విష్ణువు స్వప్నంలో సాక్షాత్తు. ఇంతకీ ఎవరి ఆంధ్ర విష్ణువు? సజాతీయత అనే పదం చరిత్ర విశ్లేషణకు చాలా ముఖ్యమై. సజాతీయం అంటే రేషియల్ వన్నెస్, జాతి పరంగా ఒక్కటే. దేవతలు మనుషులు ఒక జాతి వాళ్ళే అనేది బెర్గీన్ రాసినటువంటి రిలీజియన్ ఆఫ్ వేదిక్ గ్రంథంలో ప్రముఖమైందిగా అంతా చెప్తారు. కానీ తెలుగువారు ద్రావిడ భాషా కుటుంబీకులైన ద్రావిడ జాతీయులైన వారి దేవతలు ద్రావిడ జాతీయులు కాకుండా పోయారెందుకు? సామాన్యుడు చాలామందికి ఈ ప్రశ్న. పిల్లలు ఏదైనా అడిగితే నీకెందుకురా పెద్దవాళ్ళ విషయం అని కేకలేస్తాను చూసారా? అలా సామాన్యుడి నోరు మూయిస్తున్నారు. కానీ సమాధానం వెతికితే దొరకబోతుందా? 1930లో లెయిడన్లో జరిగిన 18వ ఓరియంటలిస్టుల కాంగ్రెస్ సమావేశంలో ఫ్రెంచి భాషలో ప్రొఫెసర్ జీన్ జుగ్లస్కీ విష్ణుమూర్తి ద్రావిడ దేవుడనే ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎల్వి రామస్వామి అయ్యర్ ఈ వ్యాసాన్ని కొంత మెరుగుపరి 1934 మిథిక్ సొసైటీ జర్నల్ సిల్వర్ జూబిలీ సంచికలో ప్రచురించి ఇందులో తెలుగువారికి సంబంధించిన చాలా విషయాలున్నాయి. జురిక్కి అభిప్రాయాలు PRZLUSK అది దాని అర్థం, ఆయన స్పెల్లింగ్. అభిప్రాయాలు పండితుల దృష్టిలో పడల, దానిపై పెద్దగా చర్చ లేదు. 18వ శతాబ్దం చివరలో మార్క్సుముల్ల వేదాధ్యయన విశ్లేషణ తరువాత ప్రపంచంలోని ప్రాచీన ఇండో యూరోపియన్ జాతుల దేవతల్లో వైదిక దేవతల పోలికలు కనిపించడం ఒక కొత్త అధ్యయనానంతరం అంశం అయ్యింది. దేవతల పేరు, వారి స్వరూప స్వభావాలు కూడా సమీపంగా ఉండటం ఆశ్చర్యం కలిగి. OURNOS ఔర్నాస్ అనే గ్రీకు దేవత మన వరుణ దేవుడిగా VARU
దేవుడిగా ఇవి విశ్వనాథ గారు అన్నీ రాశారు. ఇలా ఎందరినో గుర్తించదు. కానీ విష్ణువు గురించి ఏ యూరోపియన్ మైథలాజికల్ దేవతలలో విష్ణువు లాంటి దేవత మళ్ళీ కనిపించలేదన్న. భారతీయ ఆధ్యాత్మికతలోనే విష్ణు ఉత్తరాది వారికి ఒక అర్థంలో, దక్షిణాది వాళ్ళకి ఇంకొక అర్థంలో కనిపిస్తుంది. ఋగ్వేద ఆర్యులు ఇండో యూరోపియన్ భాషా కూటమికి చెందిన జాతి కాబట్టి వారి దేవతలు కూడా ఇండో యూరోపియన్ జాతికి చెందిన వాళ్ళై ఉండాలి. కానీ విష్ణువు మరీ ఇండో యూరోపియన్ దేవతల్లో కనిపించకపోవడం కొత్త సందేహాలకు దారి తీసి విష్ణు శబ్దానికి మూలం విష్ అనే వ్యాప్తి. వ్యాసుడు అన్నా కూడా విస్తరించేవాడు వ్యాసుడు అన్న వ్యాప్తి అనే ఈ ధాతువిక ఆర్యుల విష్ణువు సర్వవ్యాపం. కానీ ద్రావిడ కేవలం దక్షిణాది భాషల కూటం అనే అర్థంలో మాత్రమే విష్ణువు విన్ ధాతువు మూలం. ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువులో తమిళ విన్నవాన్, తెలుగు విను, విన్ను, మిను, మిన్ను శబ్దాలు ఆకాశాన్ని లేదా అంతరిక్షాన్ని సూచించేవిగా కనిపిస్తాయి. దక్షిణాది విష్ణువు అంతరిక్ష దేవత అని అర్థం. అంతరిక్షం కన్నా వ్యాప్తి కలిగించేదేం లేదు కనుక ఉత్తరాది దక్షిణాది విష్ణువుల మూల స్వరూపం అనంత వ్యాప్తి కలవాడని అర్థం. విన్ రెండు విష్ణు సంబంధమైన ధాతువులు. ఎస్కే చటర్జీ, ది ఆర్యన్ విష్ణు is spreading one as a name for the sun world combined with a Dravidian sky god Vinnu to give the later Hindu notions of Surya Narayana. అన్న సర్వవ్యాపకుడు అయిన ఆర్యుల విష్ణువు ద్రవిడుల అనంతమూర్తి అయిన విన్ లేదా విన్ను లేక మిన్ను లేక ఆకాశం రూపంతో కలపటం వల్ల సూర్యుడి ప్రతిరూపమైన సూర్యనారాయణ అనే భావం ఏర్పడి ఉంటుందని చటర్జీగా భావించారు. జాతుల మధ్య సంలీన ఫలితంగా ఏర్పడ్డ కొత్త పరిణామం ఇది. ఋగ్వేదంలో 5-6 సూక్తాలలో మాత్రమే విష్ణువుకు సంబంధించిన వర్ణన ఉంది. దేవతలందరికంటే గొప్పవాడు ఊరు కర్ణుడు 3 పాదాలు కలిగిన వాడుగా విష్ణువు ఈ సూక్తాల్లో కనిపిస్తుంది. ఈ 3 పాదాలు భూమి, అంతరిక్షం, స్వర్గాలకు విష్ణువు ఆక్రమించాడు. వామనావతారంలో త్రివిక్రముల 3వ పాదం స్వర్గం ద్వారం కాబట్టి స్వర్గాన్ని విష్ణు పదం అన్నారు. ఋతుచక్రాన్ని తిప్పేది ఆయనే. సూర్యుడే వ్యాప్తిశీలాన్ని బట్టి విష్ణువుగా స్తుతులు పొందినట్టు అర్థం అవుతాయి. విశతీతి విష్ణువు అని విష్ణు శబ్దాన్ని నిర్వచిస్తూ విష్ణువుకు గల విశ్వం, విష్ణువు అనే ఈ 2 పేర్లు వ్యాప్తినే తెలుపుతాయని, విశ్వశబ్దం పూర్తిని, విష్ణు శబ్దం వ్యాప్తిని చెప్పడం పునరుక్తి దోషం లేదని విష్ణు సహస్రనామాల పరాశర భట్టారుల భాష్యాన్ననుసరి రాసిన వ్యాఖ్య ఉంది. విష్, విన్ను 2 ఒకే రూపాన్ని సూచిస్తాయి. ఉన్నతమైన అనంతమైన ఆ దివ్య రూపమే విష్ణు అనే దక్షిణాది వారి భావం. విష్ణు శబ్దం ద్రవిడ ఆచార్యుల దేవతల మధ్య వైరమేమీ చూపటం లేదు. రేపు మరాఠీలో విఠలుడు ఎలా ఆవిర్భవించాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.